నమస్కారం కృష్ణారావు గారు. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక ఎపిసోడ్ అంటే ఈరోజు ఉదయాన్నే నేను విశాఖపట్నంలో జరిగినటువంటి దాన్ని వీక్షించిన తర్వాత వరల్డ్ యోగా డే మీద ఒక కొన్ని నిమిషాలు మనం ముచ్చరించుకుందామని అనిపించింది. ఇదంటే రికార్డులు అవన్నీ వేరు, బట్ ప్రపంచ చరిత్రలో భారతదేశం యొక్క ప్రపత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి 11 ఏళ్ల క్రితం యునెస్కోలో ఈ రోజుని వరల్డ్ యోగా డే కింద మోడీ గారు స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయ్యి 11వ ఏడాది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందినటువంటి విశాఖపట్నం సముద్ర తీరాన్న ఒక 25 కిలోమీటర్లు, అంటే మన రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి భీమిలి దాకా ఉన్న దాంట్లో ఒక 5 లక్షల మంది పైచిలుకు వాళ్ళని మరి యోగాభ్యాసానికి సంబంధించి ఆ యోగ విద్య దాని గురించి ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసిన విధానం అయితే అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. బిట్ బై బిట్ చేస్తూ ఉంటే నిజంగా డిసిప్లిన్ అనేది ఒక మనిషి ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి మోడీ గారు ఇచ్చిన స్పీచ్ వలనను ఆ యోగ విద్య వలనను మనకు తెలుస్తుంది. అందువల్లనే అందరికీ ఏదైనా కొంచెం ప్రతిభావంతుడు అంటే వాడు యోగం రా అంటారు. యోగం అంటే వాడికి వచ్చిన దీని మీద. తర్వాత మోడీ గారి స్పీచ్ రియల్లీ స్పెల్ బౌండ్. నేను అనగానే నాకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చాడు మోడీ గారిని చూస్తే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే. ఒక్కొక్క యుగంలో ఒక పురుషుడు పుడతారు అన్నట్టు మన అదృష్టం మనం బతికున్న కాలంలో మోడీ లాంటి ఒక వ్యక్తిని, ఎందుకంటే ఆయన కారణ జన్ముడు అని అనిపిస్తోంది. తర్వాత ఆయన ఒక స్థిత ప్రజ్ఞ, ఒక స్ఫురద్రూపి. అటువంటి వ్యక్తి మనకి మరి ప్రధానమంత్రి కావడము, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడము, అట్లాగే ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచంలో కూడా ఒక శాంతికరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తున్న విధానం చూస్తుంటే నిజంగా మనం అందరం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అట్లాగా మోడీ గారు ఈరోజు అందరితోనూ కలిసి తాను కూడా ఒకడే అయ్యి అక్కడ యోగా చేయడము, ఇది చేయడము. తర్వాత ఆయన స్పీచ్లో కూడా ఎంత చక్కగా చెప్పారంటే అందరూ ఈ షుడ్ ప్రతిరోజు తన దినచర్యలో ఏదో ఒక భాగం కావాలని చెప్పారు. అది కాకుండా ఇంకోటి కూడా ఆయన ఏం చెప్పారంటే హెల్త్ మెయింటైన్ చేయాలని అంటే మీ కన్జంప్షన్లో 10% ఆయిల్ తగ్గించండి అని చెప్పారు. అది కూడా కాకుండా ఏంటి ఆయన ప్రకృతి సేద్యము, ప్రకృతి వ్యవసాయము, అట్లాగే అంటే మనకి ఆయుర్వేద యొక్క ఉపహారాలు వాటి గురించి కూడా చెప్తూ ఈరోజు నేను కరెక్ట్గా విన్నాను అనుకుంటాను. అక్కడ మురంగా అంటే ములగాకుతో చేసినటువంటి పదార్థాలని వాళ్ళకి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇట్లాంటివి. అంటే మన ప్రాచీన సంస్కృతి, మన ఋషులు యోగి పుంగవులు ఏది చేశారో దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి ఆయన కంకణబద్ధుడై ఉండి చేసిన విషయం చాలా బాగుంది. సో మీరు కూడా వీక్షించి ఉంటారు. సో ఈ యోగా డే గురించి మరి మోడీ గారు చేపట్టే ఈ చర్యల గురించి మీరు కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా, అది చాలా చక్కగా సమప్ చేశారు మీరు. ఒకటి, ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తం కావాలి, నలుగురికి తెలియాలి అంటే మార్కెటింగ్ టెక్నిక్ కూడా చాలా అవసరం. యోగా చాలామంది గురువులు, ఆధ్యాత్మికవేత్తలు స్ప్రెడ్ చేశారు బాగా, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇది స్ప్రెడ్ అయింది. దాని పాజిటివ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నారు కాబట్టి చాలామంది యోగ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఒక బ్రాండ్ కింద, ఒక ఇమేజ్ కింద తీసుకుపోవాలంటే దానికి ఒక బ్రాండింగ్ కావాలి. మోడీ గారి గొప్పతనం ఏంటంటే ఆ బ్రాండింగ్ వచ్చేటట్టు చూచాడు. ఇంటర్నేషనల్గా ఒక రోజు యోగా డే కింద డెడికేట్ చేయటానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఎనార్మస్. దానివల్ల అది ఒక సిగ్నిఫికెన్స్ వచ్చింది అక్రాస్ ది వరల్డ్ యోగా డేకు.
సో దాంతో దీని గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసింది, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది, ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఆయన గొప్ప కాంట్రిబ్యూషన్. మీరు అన్నట్టు చాలా విషయాలు, ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ చరిత్ర తప్పకుండా ఆయన కాంట్రిబ్యూషన్ను గుర్తిస్తుంది. లో ప్రొఫైల్గా లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ థింగ్స్లో చెప్పాడు. అందులో ఇదొకటి. సరే, ఈరోజు దానిని ఆ యోగా డేను డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తూ ఉన్నారు. ఈ తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు దాని అడ్వాంటేజ్ తీసుకొని చాలా ఎత్తున బ్రహ్మాండంగా విశాఖపట్నంలో దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఏదైనా ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మ్యాసివ్గా ప్లాన్ చేసి డీటెయిల్గా చూసి బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్. సో దాంతో ఇది ఒక పెద్ద ఇంప్రెసివ్ ఫీట్ కింద అక్రాస్ ది వరల్డ్ వెళ్ళిపోతుంది. నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్కు పోతుంది. బోత్ వేస్ ఒక రకంగా ఆంధ్ర మార్కెటింగ్లో కూడా ఇది ఒక భాగం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. వైజాగ్ మార్కెటింగ్, యాక్చువల్లీ వైజాగ్, స్పెసిఫిక్గా వైజాగ్ అంత మ్యాసివ్ స్కేల్లో చేయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ క్రెడిట్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి. సో ఈ కాంబినేషన్లో ఇది ఒక గుడ్ ఆగర్, మంచి పరిణామం మన ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషలీ, బికాస్ దానివల్ల మనం కూడా ఫోకస్లోకి వస్తున్నాం కాబట్టి. సో ఆయన రోజు చేస్తూ ఉండుంటాడు. ఇది ఐ థింక్ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఆ క్రమశిక్షణకు అనుగుణంగా చాలామంది యోగా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది రొటీన్గా వచ్చేస్తుంది వాళ్లకు. దీన్ని స్ప్రెడ్ చేయడంలో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మాత్రం తప్పకుండా అమోఘమైనది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈ మాట దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ప్రత్యేక స్థానం వచ్చి దాన్ని వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషించుకోవాల్సిన విషయం. ఇన్ఫ్యాక్ట్ మీరు టీటీడీలో ఉన్నప్పుడు కూడా నాకు చిన్న గుర్తు, ట్రియోగా అనే దాని మీద ఒక అమెరికన్ ఆవిడ వచ్చి చేస్తే మీరు ప్రచారం చేసి ఇది చేసింది. సో యోగాకి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే మన జీవన విధానంలో అది కూడా ఒక భాగంగా చేసుకుంటే మనము వైద్యులకి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ఐ థింక్ 70s అనుకుంటాను ఈ కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్స్ అది పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ అపోలో హాస్పిటల్స్లో చిన్న మీటింగ్ పెడితే వెళ్ళానమాట. వెళ్తే అక్కడ డాక్టర్ మిశ్రా అని రియల్గా ఆయన సాంస్క్రిట్ మంచి కమాండర్ అనమాట. ఆయన డాక్టర్ల గురించి ఒక ఇది చెప్పాడు, ఒక సంస్కృతంలో శ్లోకమే, వైద్యరాజా నమస్సుభ్యం యమరాజా సహోదర యమయంతతి ప్రాణానింత దుతానిచ. అంటే డాక్టర్ గారు నమస్కారం, మీరు యమధర్మరాజుకి సహోదరుడు, యమధర్మరాజు ప్రాణమే తీసుకుంటారు, మీరు ప్రాణం కాకుండా డబ్బులు కూడా తీసుకుంటారు. అటువంటిది అట్లా సిచ్యుయేషన్ అవాయిడ్ చేయడం గురించి ఈ యోగా అవన్నీ మన దినచర్యలో భాగంగా పెట్టుకునేటట్టయితే మరి డాక్టర్ల మీద ఆధారపడవలసిన అవసరం ఎక్కువ ఉండదు. ఈరోజైతే చాలా మంచి కార్యక్రమం ఆహ్లాదంగా జరిగింది, సంతోషించగలవలసిన విషయం. నమస్కారం.